వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆయన ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు? ఆయన తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారా? ఆయనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి ప్రచారం విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆయన ఆరోగ్యానికి తీవ్రమైనటువంటి సమస్య వచ్చినట్టుగా చాలామంది పోస్టింగ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కొడాలి నాని అభిమానులు కూడా కలత చెందాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి కొడాలి నాని వారం క్రితమే ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్లోని ఏఐజీలో ఆయన చికిత్స పొందుతున్నారు. అక్కడ ఆయనకి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ సమస్యకి సంబంధించి ఆయనకి చికిత్స అందించే ప్రయత్నం కూడా మొదలైంది. ఇప్పటికే స్టంట్ కూడా వేశారు. ఇది కూడా జరిగి 3 రోజులు గడిచిపోతోంది. ఆయన తన సమస్య నుంచి కోలుకునే రీతిలో ప్రస్తుతం ఆరోగ్యం ఉంది అంటూ వైద్యులు చెప్తున్నారు. ఆయన వీలైనంత వేగంగా కోలుకునేటువంటి అవకాశం ఉంది, త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారు అంటూ కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. కానీ రెండో వైపు ఆయన మీద తీవ్రమైనటువంటి అనుమానాలకు తావిచ్చేలా పోస్టింగ్స్ పరంపర నడుస్తుంది. దీని కారణం కూడా లేకపోలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. నోటికి పని చెప్పారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల మీద తనకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తూ వచ్చారు. బూతుల పురాణం వినిపించారు. ఇది చాలామందికి కొడాలి నాని మీద తీవ్ర విద్వేషం పెంచుకోవడానికి కారణమైంది. ఆ విద్వేషంతో నిండిపోయినటువంటి సెక్షన్ ఇప్పుడు కొడాలి నానికి వ్యతిరేకంగా ఆయన ఆరోగ్య సమస్యల చుట్టూ అనుమానాలు కలిగించేలా పుకార్లను ప్రచారంలో పెడుతుంది. వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని, ఇప్పటికే స్టంట్ వేసి సక్సెస్ఫుల్గా ఆయన కోలుకునే పరిస్థితిలో ఉన్నారని కూడా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నప్పటికి కూడా అందుకు భిన్నమైనటువంటి కథనాల్ని ప్రచారంలో పెడుతున్నారు. ఇది కొడాలి నాని అభిమానుల్ని కలవరపరుస్తుండగా ఆయన కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి ధీమాతో కాసింత సంతృప్తి చెందుతున్నారు. అయితే వీలైనంత వేగంగా కొడాలి నాని డిశ్చార్జ్ అవ్వాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ కార్యక్షేత్రంలోకి దిగాలని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.